ఏదైనా న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, సెన్సేషన్ని క్రియేట్ చేయాలి అంటే అవి మన సినిమా వాళ్ళకి సంబంధించిన విషయాలు అంటూ ఉంటాం. ఆ విషయానికి వస్తే కేవలం సినిమా వాళ్ళకి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గమనిస్తే ప్రతి విషయము హాట్ టాపిక్గా మారుతుంది. పైగా అలా మారడం వెనుక విషయం కూడా అలాంటిదే అయి ఉండుండొచ్చు అని అనుకోవడంలో కూడా ఎలాంటి సందేహం లేదని నేనంటాను. ముఖ్యంగా మనం ఎప్పుడు మాట్లాడుకుని మన సినీ సెలబ్రిటీలకి సంబంధించిన విషయాల్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు అని అనాలి. ఎందుకంటే సోషల్ మీడియాల పుణ్యమా అని సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతూ ఆ విషయం హాట్ టాపిక్గా మారింది. అలా రీసెంట్గా ఎన్నో సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటి, ప్రముఖ స్టార్ డైరెక్టర్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన సినిమాలకు పెట్టింది పేరుగా డైరెక్టర్గా రాణించిన క్రిష్ జాగర్లమూడి రెండవ పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం కూడా ఒక లేటెస్ట్ న్యూస్, వైరల్ అయిన న్యూస్ అని చెప్పాలి. మరి ఎలాంటి క్రిష్ జాగర్లమూడి గురించి మనకు కొద్ది గొప్ప తెలిసింది. అందులోనూ డైరెక్టర్గా అందరికీ సుపరిచితుడు. అలాంటి ఈయన రెండవ పెళ్లి చేసుకున్నాడు అంటూ వచ్చిన వార్త ఎంతో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. మొదటి భార్యతో విడాకులు తీసుకుని చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ రెండవ పెళ్లి చేసుకున్న క్రిష్ జాగర్లమూడి భార్య ఎవరు, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో అంటూ రకరకాలుగా నెట్టింట్లో వెతికేసుకుంటున్న నేపథ్యంలోనే పెళ్లైన రెండవ రోజు ఆయన భార్య గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. మరింతకే క్రిష్ జాగర్లమూడి పెళ్లి చేసుకున్న ఆయన భార్య ఎవరో, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆ వివరాల్లోకి వెళ్తే, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి, వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురుం, కథానాయకుడు, ఎన్టీఆర్ వంటి సినిమాలతో వైవిధ్యభరితమైన సినిమాలు తీసే దర్శకుడిగా రాణించాడు. ఆ తర్వాత పలు సినిమాలకి దర్శకత్వం వహించినప్పటికీ అంతగా పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో డైరెక్టర్గా రాణిస్తున్న రోజుల్లోనే రమ్య వెలగతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీళ్ళ పెళ్లికి సంబంధించిన విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడం మాత్రమే కాదు, స్టార్ డైరెక్టర్గా రాణిస్తుండే నేపథ్యంలోనే ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు అందరూ క్రిష్ జాగర్లమూడి పెళ్లికి తరలి వెళ్లారు. ఇక రమ్య వెలగ, అలా క్రిష్ జాగర్లమూడి పెళ్లి చేసుకున్న మొదటి భార్య రమ్య వెలగ కూడా ఓ డాక్టర్. అయితే పెళ్లైన కొంతకాలం వరకు భార్యాభర్తలుగా వీళ్ళ జీవితం బాగానే ఉన్నప్పటికీ రాను రాను మనస్పర్ధల కారణంతో వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇక విడాకులు తీసుకున్న క్రిష్ జాగర్లమూడి మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రముఖ డాక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న ప్రీతి చెల్లాని అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. రీసెంట్గా క్రిష్ జాగర్లమూడి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎంతో వైరల్ అవుతున్న నేపథ్యంలో రెండవసారి పెళ్లి చేసుకున్న అతడి భార్య ప్రీతి చెల్లా ఎవరో, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అందులోనూ క్రిష్ స్టార్ డైరెక్టర్ అవ్వడం, అందులోనూ ఇతని వ్యక్తిగత జీవితం కూడా పలు ఆసక్తికరమైన విషయాలు దాగుండడం వల్లనో ఏమో, ఎప్పుడైతే ఈ డైరెక్టర్ రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయో అప్పటి నుంచి ఇతడు రెండో పెళ్లి చేసుకున్న ఆయన భార్య ఎవరు, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటని నెటిజన్లు తెగ వెతికేసుకున్నారు. అలా వెలుగులోకి వచ్చిన విషయమే మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటి అంటే, క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్న ప్రీతి చెల్లాకి సంబంధించింది. ఇక ఈవిడ విషయంలోకి వెళ్తే, ఈమె కూడా ప్రముఖ గైనకాలజిస్ట్. హైదరాబాద్లో చదువుకుని మెడిసిన్ని చెన్నైలోని రామచంద్ర మెడికల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసింది. ఇక ఈమె కుటుంబం 4 తరాలుగా డాక్టర్లుగా రాణిస్తున్న వాళ్ళే. ఈవిడ తల్లి, తండ్రి, అమ్మమ్మ ఇలా 4 జనరేషన్స్ హాస్పిటల్ని స్టార్ట్ చేసి డాక్టర్స్గా ప్రముఖ వైద్యులుగా గుర్తింపు సంపాదించుకున్నారు. చెల్లా హాస్పిటల్స్ అంటూ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ని స్టార్ట్ చేసి ప్రస్తుతానికి చెల్లా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి ఈవిడే అధినేత. అంతేకాదు ప్రముఖ గైనకాలజిస్ట్గా మంచి కీర్తి ప్రతిష్టలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రీతి చెల్లాకి కూడా ఇది రెండవ వివాహం. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ ప్రీతి చెల్లా వయసు 38 ఏళ్ళు. తాను MBBS చేస్తున్న రోజుల్లోనే తన క్లాస్మేట్ అయిన భరత్తో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు ఎంతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడం, పైగా ఓ కొడుకు కూడా పుట్టాడు. కొడుకు పుట్టి కొంతకాలం కలిసి తరువాత రాను రాను మనస్పర్ధలు రావడంతో ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. విడాకుల సమయంలో తన కొడుకు బాధ్యతలు తానే చూసుకుంటాను అని చెప్పడంతో తన కొడుకు ప్రస్తుతానికి తనతోనే ఉన్నాడు. అలా 10 ఏళ్ల వయసున్న ప్రీతి చెల్లాని క్రిష్ జాగర్లమూడి రెండవ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్లయితే క్రిష్ వయసు కూడా 46 ఏళ్ల పైమాటే. ఇతడు మొదటి పెళ్లి చేసుకునే సమయానికే 38 ఏళ్లు. పెళ్ళయ్యి కొంతకాలం పాటు భార్యతో కలిసిండి మనస్పర్ధలతో రమ్య వెలగతో విడాకులు తీసుకుని మళ్ళీ తన 46 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నాడు. అది కూడా ప్రీతి చెల్లాకి కూడా పెళ్ళయ్యి ఓ కొడుకు ఉండడం. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి క్రిష్ జాగర్లమూడి పెళ్లి చేసుకున్న ఆయన రెండవ భార్య గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.